అధ్యక్షురాలు జెండాను ఆవిష్కరించుకోవడం, ఇప్పుడే కొన్ని విషయాలు కూడా మన ముందు మాట్లాడడం జరిగింది. ఆ రోజు 1956లో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో ఉంటే తెలంగాణ నైజాంలో ఉండేది. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో 1947 ఆగస్టు 15న ఆంధ్ర ప్రాంతానికి స్వాతంత్రం వస్తే మనకు ఒక సంవత్సరం మీద ఒక నెల తర్వాత 1947 సెప్టెంబర్ 17 నాడు మనకు స్వాతంత్రం రావడం జరిగింది. కానీ ఆనాడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉంటాం, మరి మా అందులో కలవమన్నప్పటికీ కూడా ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అప్పటికే భారతదేశంలో ఒక పెద్ద పర్సనాలిటీగా ఉండి, లేదు ఏ భాష వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఆ రాష్ట్రంగా ఉండమని ఆనాడు కలపడం జరిగింది. కానీ కలిసిన తర్వాత ప్రతి విషయంలో మనకు అన్యాయం జరుగుతూ వచ్చింది. కలిసినప్పుడు తెలంగాణ సర్ప్లస్ స్టేట్, ఆదాయ వనరులు ఉండే రాష్ట్రంగా బాగా ఆదాయం ఉండేటువంటి రాష్ట్రం. కానీ మన ప్రతి విషయంలో కూడా కలిసిన తర్వాత అన్యాయం జరిగితే 1969లోనే కలిపిన 13 సంవత్సరాలకే మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం కావాలని, అప్పుడే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆనాడు తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమంలో హింస రావడం, అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక అవకాశం దొరికి అణచివేసి ఇప్పుడు మేము పెద్ద మనుషులు ఒప్పందం చేస్తాం, కొన్ని మీకు షరతులతో మీకు లాభాలు చేస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. కానీ 69 తర్వాత కూడా 2001 వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా ప్రతి విషయంలో మనకు అన్యాయం జరుగుతూ వచ్చింది. పక్కనే ప్రవహిస్తుంది గోదావరి, కానీ మన సాగునీరు అందవు. పక్కనే ప్రవహిస్తుంది కృష్ణానది, మనకు నీళ్లు రావు. మరి అదేవిధంగా ప్రాజెక్టు కడితే కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడితే రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ 2 కెనాల్ ఉంటాయి. రైట్ కెనాల్లో ఏమో ఎక్కువ నీళ్ళు పోతాయి, లెఫ్ట్ కెనాల్లో మనకు తక్కువ నీళ్ళు వస్తాయి. ప్రతి విషయంలో 1 కాదు 2 కాదు, ప్రాజెక్టుల విషయంలో కానీ విద్యుత్ విషయంలో కానీ ఇక్కడ బొగ్గు ఉంటుంది, ఇక్కడ ప్రాజెక్టు కట్టారు, ఇక్కడ ఆంధ్రాలో ప్రాజెక్టు కడతారు. అదేవిధంగా మరి ఈరోజు ప్రాజెక్టు కట్టే విషయంలో, నీటి యొక్క ఇచ్చే విషయంలో, అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో, ప్రతి విషయంలో కూడా తెలంగాణకు అడుగడుగున అన్యాయం, మన భాష మీద అన్యాయం, ఒక రకంగా అవహేళన చేయడం, మనకు ఏదో మనకేం తెలియనట్టు, మనకు పరిపాలన చేతగానట్టుగా మరి చిత్రీకరించడం. సమైక్య రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నా వాళ్ళ పదవి కాలం 1 సంవత్సరం 2 సంవత్సరాలే ఉంటుంది కేవలం. ఎందుకంటే సంఖ్యాపరంగా మనం తక్కువ ఉంటాం కాబట్టి మనల్ని తెలంగాణ ప్రాంతాన్ని తీయాలి. ఒక జాతీయ ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించగలిగింది. కానీ ఈ ప్రాంతం వాడు మన పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయినా ఏడాదికే తీసేసింది. మరి చెన్నారెడ్డి అయినా ఏడాది, నంగుటూరి అంజయ్ అయినా ఏడాది. ఎవరైనా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఏంటంటే మీకు అవకాశం లేదని పదవి నుంచి తొలగించే పరిస్థితి. కాబట్టి స్వయం పాలన ఉండాలి. తెలంగాణ నిధులు తెలంగాణ అభివృద్ధి పరంగా ఖర్చు పెట్టాలి. తెలంగాణ నీరు తెలంగాణ రైతాంగానికి అందాలి. తెలంగాణలో ఏ సమస్య ఉండకూడదంటే బాగా అప్పటికే కేసీఆర్ గారు రాజకీయాలలో సుదీర్ఘ కాలం పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక పదవులు అనుభవించి, కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉండలేక ఎవరో కూడా ముందు పడాలి, దాన్ని నడుము మిగించాలనే ఉద్దేశంతో ఆనాడు ఎమ్మెల్యే పదవికి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తూ కొద్ది మందితో ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమం ఆ రోజు అంచెలంచెలుగా కాదు. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా తెలంగాణ ఎజెండా ఎత్తుకోకుండా, తెలంగాణ నినాదం ఎత్తుకోకుండా మరి భవిష్యత్తు లేదనేటువంటి పద్ధతిలో అందరినీ కూడా ఆ వైపు తీసుకొచ్చి ఆనాడు 2004లో ఒక రాజనీతిని ప్రదర్శించి, చాణక్య రాజనీతిని ప్రదర్శించి, జాతీయ పార్టీల మద్దతు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాదు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క కూటమిలో చేరి ఆనాడు అధికారాన్ని హస్తగతం చేసుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరి చేరిన తర్వాత కేంద్రంలో మంత్రి పదవి కూడా తీసుకొని ఎలాంటి పోర్ట్ఫోలియో లేకుండా మంత్రి పదవి చాలు నాకు తెలంగాణ ముఖ్యమనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చి ఆనాడు